అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం 41వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. బైక్ రేస్ చేస్తూ నిన్నింకా నేను డిస్టర్బ్ చేయను, వెళ్ళు, మీ మామయ్యనే పెళ్ళాడుకో, లైఫ్ లాంగ్ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూనే బ్రతుకు, గుడ్ బై అంటూ వెళ్ళిపోతాడు వేద్. బైక్ రిటర్న్ చేసుకొని వెళ్తుంటే జీవం లేని మొహంతో ఏడుస్తూ అక్కడే నిలబడి చూస్తుంటుంది శుభ. బైక్ కనుమరుగే వరకు చూసి కన్నీళ్ళు తుడుచుకుంటున్న శుభ భుజం మీద చెయ్యేసి శుభ అని అంటుంది అవని. కన్నీళ్ళు తుడుచుకొని హా అవని అని లోపలికి నడుస్తుంటే వేద్ మీద ఫీలింగ్స్ని ఎందుకు చంపుకుంటున్నావే, తనంటే నీకు కూడా ఇష్టమే అని నాకు తెలుసు, ఆయన ఎందుకు అతని దగ్గర నీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఇలా రాయిలా ఉంటున్నావు, అతని ముందు నేను నిజంగా ఒక గులకరాయిని అవని, రాళ్లకు ఏ విలువ ఉండదు. లోపలికి వెళ్తున్న శుభని చూసి బాధగా మనసులో గులకరాయికు రంగురాయికి చాలా తేడా ఉంటుంది శుభ, నువ్వు కూడా అంతే మట్టిలో మాణిక్యంవి అని అనుకుంటూ వెనుకే వెళ్తుంది అవని కూడా. మరుసటి రోజు కాలేజ్కి వెళ్తుంది శుభ. మనసు ఎంత మొండిగా ఉండాలని ఉన్నా కూడా ఆమె మనసంతా కూడా వేద్నే నిండి ఉండడంతో ఒప్పక వేద్ కోసం ఆశతో అతని కోసం చూస్తూ ఉంటుంది. ఎక్కడా కనిపించకపోయేసరికి నిరాశగా క్లాస్కి వెళ్ళిపోతుంది శుభ. ఈవినింగ్ వరకు కూడా ఆమె క్లాస్ రూమ్లో కూర్చున్నదన్న మాటే కానీ మనసంతా కూడా వేద్ కోసం పరితపిస్తూనే ఉంది. ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా అలా వేద్ కోసం వెతుకుతూనే ఉంది. అలా 3 రోజులు వేద్ లేక శుభ మనసు ఎంతగా నలిగిపోయిందో, ఎంతగా మూలిగిందో ఆమెకు మాత్రమే తెలుసు. అదే రోజు సాయంత్రం ఆద్యతో కలిసి బీచ్కి వెళ్తుంది శుభ. శుభ, నేను ఒకటి అడగనా, అడుగు ఆద్య అని చేతులు కట్టుకొని అలల వైపే చూస్తూ అడుగుతుంది శుభ. నువ్వు కూడా అన్నని ప్రేమిస్తున్నావని తెలుసు, కానీ ఆ విషయం ఎందుకు అన్నకు చెప్పటం లేదు, తను చాలా సఫర్ అవుతున్నాడు, నీకు తెలియదు. అన్నయ్యని ఇలా ఎప్పుడూ చూడలేదు శుభ. 3 డేస్ అవుతుంది అన్న ఇంటికి రాక, గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాడు, ఫుల్గా తాగడం మొదలుపెట్టాడు. నీతో పరిచయం తర్వాత మార్ఫింగ్ తగ్గించి అన్నయ్య ఇప్పుడు మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఆద్య, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ అన్నయ్య అంటే నాకు ఇష్టం లేదు, నువ్వైనా అర్థం చేసుకొని నీ అన్నకు అర్థమయ్యేలా చెప్పు అంటూ హాస్టల్ దగ్గర నేను వెళ్ళిపోతానులే, దగ్గరే కదా అని బాయ్ ఆద్య అని వెళ్ళిపోతుంది శుభ. ఏం చేయాలో అర్థం కాక శిలలా ఉండిపోతుంది అక్కడే ఆద్య. సేమ్ డే నైట్ 10కి అవని మొబైల్ మోగుతుంది. పడుకున్న అవనిని చూసి నిద్ర రాక కలల లోకంలో విహరిస్తూ ఉన్న శుభ లిఫ్ట్ చేయాలా వద్దా అని కాసేపు ఆలోచించి ఫ్రెండ్కు డిస్టర్బ్ అవ్వకుండా ఆమె మొబైల్ని లిఫ్ట్ చేస్తుంది. సత్య సార్ అని స్క్రీన్ మీద నెంబర్ షో అవుతూ ఉండడంతో ఈ టైంలో సత్య అన్నయ్య అవనికి ఎందుకు కాల్ చేస్తున్నాడు, ఏమైనా వేద్కు అన్న ఆలోచనే భరించలేక ఆమె కంగారుగా ఫోన్ని లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. శుభ అని సత్య అంటే ఆ అన్నయ్య నేనే అని అంటుంది శుభ. నీ హాస్టల్ బయటే నేను కూడా ఉన్నానురా, చాలా అర్జెంట్, బయటికి రావా ప్లీజ్, ఆర్జ కూడా ఇక్కడే ఉంది అని అంటాడు సత్య. వస్తున్నా అని శుభ చున్నీ తీసుకుంటుంటే శుభ వాయిస్కు నిద్రలేచిన అవని, ఎవరు శుభ, అన్నయ్య అని అంటున్నావు, సత్యసారా, అవును అని హాస్టల్ బయటే ఉన్నారంట, ఏదో అర్జెంట్ అని అంటున్నారు, అందుకే వెళ్తున్నా అని శుభ అంటే, ఆగు శుభ నేను కూడా వస్తానని శుభ వెనకే వెళ్తుందామని అని అంటూ కిందకి వెళ్తే కార్ కానుకొని ఉంటాడు సత్య. పరుగున అతని ముందుకు వెళ్ళి ఏమైందన్నయ్య, ఈ టైంలో అర్జెంట్ అని అన్నారు, వేద్కు ఏమైనా అని శుభ టెన్షన్గా అడుగుతుంటే, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు శుభ అని ఆద్య వైపు చూసి వేద్ని ఆకాష్ కర్ణ ఫ్రెండ్స్ రెచ్చగొట్టి రేస్లో పార్టిసిపేట్ చేసేలా చేశారు శుభ. దారి మధ్యలో అటాక్ కూడా ప్లాన్ చేశారు. అయ్యో అంత కూల్గా అంటారేంటన్నయ్య, ముందు వేద్కు కాల్ చేసి ఆపండి అని అంటుంది శుభ. అది జరిగే పని అయితే నీకోసము ఈ టైంలో మేము ఇక్కడికి రాము కదా శుభ, వాడు ఈ ప్రపంచంలో వంగేది నీ ప్రేమకు మాత్రమే, నువ్వే వాడిని ఆపాలి, టైం లేదు, ఈ పాటికి రేస్ కూడా స్టార్ట్ అయ్యే ఉంటుంది, క్షణం కూడా లేట్ చేయకుండా నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళండి అన్నయ్య అని అంటూ చొరవగా బ్యాక్ సీట్లో కూర్చుంటుంది శుభ. ఆద్య సత్య వైపు చూసి ముందు కూర్చుంటే సత్య తన కళ్ళను ఆర్పి కార్ని స్టార్ట్ చేస్తే శుభ పక్కనే కూర్చున్న అవని శుభ భుజం మీద చెయ్యేసి ఏమీ కాదు శుభ, నువ్వు భయపడకు అని అంటూ ధైర్యం చెప్తూ ఉంటుంది. కారు ఒక నిర్మానుష్యంగా ఉన్న రోడ్ సైడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆపిన సత్యని చూసి అవని ఆద్య శుభ కార్ దిగుతారు. ఇక్కడ ఎందుకు ఆపావు సత్య అని ఆద్య అడిగితే, రేస్ రూట్ ఇదే ఆద్య, నాకు తెలిసి ఇక్కడ టర్నింగ్ దగ్గరే అటాక్ ప్లాన్ చేసుంటారు, మనం వేద్ని ఇక్కడే ఆపాలని అంటాడు సత్య. ఇంతలో గుండెల్లో భయం పుట్టేలా బైక్ సౌండ్స్కు అందరూ కూడా రోడ్ మీదకి వచ్చి చూస్తే చాలా దూరంలో దూసుకొని వస్తున్న బైక్ని చూసిన సత్య, అదే వేద్ బైక్ లీడింగ్లో ఉన్నది తని, కానీ ఎలా ఆపాలని అంటాడు సత్య. రోడ్ సైడ్ నిలబడిన శుభ డీప్ బ్రీత్ తీసుకొని, కన్నయ్య నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా ప్రయుకి ఏం అవ్వకుండా కాపాడంటూ నేను ఆపుతానన్నయ్య, మీరు దూరంగా వెళ్ళండి అని చెప్పి గుండెల ఊపిరి నిండుగా పీల్చుకొని
వెళ్ళి రోడ్కి మధ్యలో అడ్డుగా చేతులు చాపి నిలబడుతుంది శుభన. వేద్ బైక్ శుభ మధ్య దూరం తరుగుతూ ఉంటే శుభను దూరం నుంచి చూసిన వేద్ బైక్ స్పీడ్ ఏమాత్రం కూడా తగ్గించకుండా అలాగే స్పీడ్గా వస్తాడు. ఆద్య టెన్షన్గా చూస్తుంటే సత్య వేద్ బిహేవియర్ తెలిసి మౌనంగా చూస్తుంటాడు. సత్య నాకు భయంగా ఉంది, శుభని వచ్చేయమను అంటూ శుభ వచ్చేయి అని అరుస్తుంది. చూపులు వేద్ మీదే నిలిపి శుభ చేతులు అడ్డుగా పెట్టి అలాగే నిలబడి భయంగా చెమటలు పడుతూ ఉంటే ఇంచు కూడా కదలదు అక్కడి నుంచి. శుభ దూసుకొని వస్తూ ఉన్న బైక్ ఆగితే శుభకు ఇంచు గ్యాప్లోని ఆగిపోతే మిగతా వాళ్ళు ఊపిరి తీసుకునే లోపు హెల్మెట్, తన చేతికున్న గ్లౌస్ అన్నీ కూడా తీసేసి అవతల విసిరేసి కోపంగా శుభ ముందుకే వచ్చి చార్జ్ పెట్టి కొడతాడు. బుగ్గ చుర్రుమని మంట పెడితే కన్నీళ్లు చెక్కిలను తడుపుతాయి. ఫోర్స్గా తాకిన చెంపదెబ్బకి ఒక పక్కకు వాలిపోతుంటే పడకుండా రెక్క పట్టుకొని ఆపి, ఎందుకు వచ్చావు, నేనంటే ఇష్టం లేదని నా మొహం మీద చెప్పేసి వెళ్ళిపోయావు కదా, కొంచెం ఉండుంటే ఈ పాటికే నీ ప్రాణం పోయి 1 మినిట్ అయి ఉండేది. ఏడుస్తున్న శుభ చెంపకు చెయ్యి అడ్డు పెట్టుకుని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా ప్లీజ్ అని చిన్నగా అంటుంది. వాట్ అని వేద్ కనుబొమ్మలు ముడేసి చూస్తూ వేద్ అని సత్యం ముందుకొస్తుంటే, ఏంట్రా అలా కొట్టావు, నీ మీద అటాక్ ప్లాన్ చేశారని చెప్తే పాపం క్షణం కూడా ఆలోచించకుండా తను వచ్చేసిందిరా, నీకు చెప్దామని కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు, అందుకే శుభను తీసుకొని వచ్చాను. కళ్ళు చిన్నవి చేసి శుభ వైపు చూస్తూ, నాకేమైనా అయితే నీకేంటి నొప్పి, నిజంగా నా కోసం వచ్చావా లేక నేను చస్తే అని వేద్ అంటుంటే శుభ ఏడ్చి ఎర్రబడిన కళ్ళతో చివాలను చూస్తుంది. నువ్వు దొబ్బేవే అని సత్యం చూసి అంటూ శుభ రెక్క పట్టుకొని తన మీదకి లాక్కొని, ఇది లవ్ కదా పప్పి అని అడుగుతాడు. వేద్ ఆమెని చూస్తూ సీరియస్గా మౌనంగా ఏడుస్తున్న శుభని చూసి ఆమె కన్నీళ్లు వేద్కు ఎన్ని డ్రగ్స్ తీసుకున్నా కూడా ఎక్కని మత్తు ఆమె కన్నీళ్ల ద్వారా అతనికి ఎక్కితే శుభ నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏడవడం వల్ల అదురుతున్న ఆమె పెదాలని అందుకుంటాడు వేద్. వేద్ ముద్దులో మాటల్లో చెప్పలేని ధైర్యం ఆమెకి కొండంతగా అనిపిస్తూ ఉంటే ఆ తెగింపు అంతా తెలుస్తూ ఉంటే అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది. కప్పలా నోరు తెరిచి చూస్తున్న అవని ఆజ్జల కళ్ళు చెరొక చేత్తో మూసి చూసిన చాలు కానీ ఇంక పదండని అంటూ కారులో తీసుకుని వెళ్ళిపోతాడు సత్య. ఫోర్స్గా పెడుతున్న ముద్దుకి ఊపిరాడక కింద పెదవికి కసుక్కున దిగిన వేద్ పంటిగాట్లకు మంట పెడుతుంటే నాలుగుతో తడి అదుతూ మంటను దూరం చేస్తాడు వేద్. కాసేపటికి వదిలి కళ్ళు మూసుకున్న శుభ చెంపని తడుతూ, నిజంగా నా కోసమే ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు వేద్. చాలా భయమేసింది, అయినా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడానికి ఎందుకంత పొగరు నీకు అని వనకట్టుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంది శుభ. రేస్ జరిగేటప్పుడు మొబైల్స్ యూజ్ చేయకూడదు పప్పి అంటూ వెనక్కి అడుగులు వేస్తున్న శుభ నడుము పట్టుకొని గట్టిగా తనకి అదుముకుంటాడు. 3 రోజుల మిస్సింగ్ ఫీలింగ్ అతని కౌగిట్లో శుభకు దూరమైతే శుభ ముద్దులో అతని విరహం తీరక గట్టిగా హక్ చేసుకుంటాడు. చాలా మిస్ అయ్యాని, మెయిన్లీ ఇది అంటూ పెదవి కిందున్న పుట్టుపచ్చని ముద్దాడి అంటాడు వేద్. ఎందుకు రాలేదు కాలేజ్కు, నాకు రావాలనిపించలేదు, ఇంతకు ముందు నా పిల్ల కోసం వచ్చేవాడిని, కానీ ఆ పిల్ల నేనంటే ఇష్టం లేదని వద్దు అని నన్ను రిజెక్ట్ చేసింది, అందుకే నాకు కాలేజ్కి రావాలని అనిపించలేదు. వేద్ హ్యాండ్స్ పట్టుకొని అతన్ని కళ్ళల్లోకే చూస్తూ మునికాళ్ళ మీద నిలబడి గట్టిగా అతన్ని హక్ చేసుకొని, భయమేస్తుంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం వేద్ ప్లీజ్ అని అంటుంది శుభ వెక్కిళ్ళు పెడుతూ. శుభ రెండోసారి అలా తనంతట తానుగా ఇస్తున్న హగ్ని మురిసిపోతున్న వేద్ సరే పప్పి అని అంటాడు. వేద్ బైక్ దగ్గరికి వెళ్ళి కింద పడున్న హెల్మెట్ని వేద్ చేతికిచ్చి తొందర చేస్తుంది శుభ. బైక్ స్టార్ట్ చేస్తున్న వేద్ తనని దాటుకొని పోయిన మిగతా బైక్స్ని చూసి బైక్ యూటర్న్ తీసుకొని బీచ్ వైపు పరుగులు పెట్టిస్తాడు. బైక్ దిగి ఊపిరి తీసుకుంటుంటే శుభ వాటర్ బాటిల్ ఇస్తూ ఏమైందని అడుగుతాడు. సగం వాటర్ బాటిల్ తాగేసి, సత్య అన్నయ్య చెప్పాడు కదా నీ మీద ఆకాష్ కర్ణ ఫ్రెండ్స్ అటాక్ ప్లాన్ చేశారని, అందుకే భయమేసింది అని అంటుంది. పిచ్చి, అలాంటిదేం లేదు, సత్య నిన్ను నన్ను కలపడానికే చిన్న ట్రిక్ యూజ్ చేశాడు, బాగానే వర్కౌట్ అయిందని బైక్ అనుకొని శుభ చేపట్టుకొని లాగుతాడు. అంటే నాతో చెప్పింది అబద్ధమా అని శుభ అంటే, ఏమో అన్నట్లు భుజాలు ఎగరేసి, నా కోసం ఏడుస్తుంటే భలే అందంగా ఉంటావు పప్పి అని అంటూ మరోసారి తేనెలు నింపుకున్న పెదవులు అందుకోబోతుంటే అరచెయ్యి అడ్డుగా పెడుతుంది శుభ. కోపంగా చూస్తూ, చంపేస్తాను నాటకాలు ఆడితే అంటూ ఆమె చెయ్యి వెనక్కి మడిచి కిస్ చేస్తాడు. తన పెదవుల్ని లాలీపాప్ని చీకినట్టుగా చీకుతున్న వేద్ తీరికి శుభ కళ్ళు అరవెడలు పెడతాయి. కళ్ళు మూసుకొని ముద్దును ఫీల్ అయ్యేలోపే ముద్దుకి స్వస్తి చెప్పేసి ఆమె చేతిని అతని చేత్తో పెనవేసి, పద అలా వాక్ చేస్తూ మాట్లాడుకుందామని అంటాడు ముందుకు నడుస్తూ వేద్.
చేతిని వదలకుండా అలానే ఇంకా గట్టిగా పట్టుకొని నడుస్తున్న శుభకు అది అబద్ధమని తెలిసినా కూడా ఇంకా ఆమె గుండె వేగం తగ్గకపోవడంతో చేతిని మరింత గట్టిగా పట్టుకుంటుంది. అయిటు చెప్పు పప్పి అని అంటే ఇంతకు ముందే చెప్పాను కదా చెప్పాలనిపించినప్పుడు చెప్తానని అంటుంది శుభ. ఒక బెంచ్ మీద కూర్చుంటే శుభ ఒళ్ళో తలపెట్టుకొని ఆమె చేతి వేళ్ళని తన చేతి వేళ్ళతో లాక్ చేస్తూ చేతులు ఇంకా రఫ్గా ఉన్నాయి, లోషన్ అప్లై చేయడం లేదా అని అడుగుతాడు శుభ మౌనంగా పున్నమి వెలుగుల్లో మెరుస్తున్న వేద్నే చూస్తూ సర్వం మర్చిపోతుంది. శుభ చెంపని నిమురుతూ ఏంటే చూస్తున్నావు, నచ్చానా అని అడుగుతాడు అలా డాల్లా కూర్చోకుండా తల నిమరవే బాగుంటుందని అంటాడు తల నిమురుతూ శుభ మనసులో నేను చేస్తాను తప్ప ఒప్ప, నాకు కావాలి, లైఫ్ లాంగ్ నా కన్నయ్యలా తోడుండాలి, అతనితో ప్రతి క్షణం నాకు అపురూపమే కానీ నా స్థాయి నా కుటుంబం నన్ను ఆపుతోంది, కన్నయ్య వేద్ని మరవలేను, అలా అని అతనికి దగ్గరవ్వలేను, ఏంటి నాకు ఈ పరిస్థితి అంటూ తనలో తన డీప్ థింకింగ్లో ఉన్న శుభని చూసి తల మీదున్న చేతిని పెదవులకు తెచ్చుకొని చూపుడు వేలిని కొరుకుతాడు. అంటూ ఆలోచన నుండి శుభ బయటకొచ్చి ఎందుకలా కొరికావు, పక్కన నేనుంటే నువ్వెక్కడో ఉన్నావేంటే, అందుకే కొరికాను చిరుకోపంగా శుభ చూస్తే కొరికిన వేలిని అతను తిరిగి ముద్దాడుతూ ఇలా బాగుంది పప్పి అని అంటూ మొహాన్ని ఆమె పొట్టకు అదుముతాడు డ్రెస్ మీద నుండి తాకిన స్పర్శకే ఆమెలో వేల ప్రకంపనలు. కంగారుగా చూస్తూ నేను ఒకటి అడుగుతా, నువ్వు చేస్తావా అని అంటుంది కళ్ళు మూసుకొని. పొట్టకు మొహం తిప్పిన అడుగు పప్పి అని అంటే నువ్వు డ్రగ్స్ డ్రింకింగ్ మానేయచ్చు కదా అనేసి ఎక్కడ కోపం తెచ్చుకుంటాడేమోనని భయంతో అతని వైపు చూస్తుంది. శుభ వైపే చూస్తూ డ్రగ్స్ డ్రింకింగ్ మానేస్తాను, దానికి బదులుగా వాటికంటే మత్తెక్కించని లిప్స్ రోజు కావాలి, నాకు నచ్చినట్లుగా, డీల్ ఓకే అయితే చెప్పు, ఈ క్షణం నుండే వదిలేస్తాను. ఊరగా అతని వైపే చూస్తూ మరీ స్మోకింగ్ అని అడుగుతుంది. అది మాత్రం కుదరదు, నాకున్న వర్క్ ప్రెషర్కు కోపానికి స్మోకింగ్ లేకుంటే చాలా కష్టం పప్పి. శుభన అలాగే అతని వైపు రెప్ప వేయకుండా చూస్తుంటే టెన్స్ అవ్వకు, నీ దగ్గర ఉన్నప్పుడు స్మోక్ చెయ్యనులే బేబీ అంటూ పైకి లేస్తాడు శుభ కూడా పైకి లేస్తే శుభ చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని నడుస్తూ ఏ ధైర్యంతో రోడ్డు మీద అలా అడ్డుగా నిలబడ్డావే అని అడుగుతాడు నువ్వే అన్నావుగా నాకు తెలియకుండా నువ్వు ఊపిరి కూడా తీసుకోలేవని అని అంటూ అమాయకంగా అతన్ని చూస్తూ అంటుంది శుభ. పప్పి నీ ఇన్నోసెన్స్తో చంపేస్తున్నావే నన్ను, ఇంకోసారి కిస్ చెయ్యాలని ఉంది కానీ కందిపోతాయేమో నీ లిప్స్ అని అంటూ బైట్స్ పడ్డ లిప్స్ని చూసి ఆగిపోతున్నానే అంటూ బైక్ దగ్గరికి వచ్చేయడంతో బైక్ని స్టార్ట్ చేస్తే చిన్నగా నవ్వుకొని శుభ వెనక కూర్చొని భుజం మీద చెయ్యేస్తుంది శుభ. ఇలా కాదే అంటూ భుజం మీదున్న ఆమె చేతిని తీసి రెండు చేతుల్ని అతని నడుము చుట్టూ వేసుకొని ఇలా కావాలి నాకు అంటూ బైక్ను ముందుకు పోనిస్తే చల్లటి గాలికి వేద్కు పూర్తిగా అతుక్కుపోయిన శుభ కళ్ళు మూసుకొని ఎప్పటికీ ఇలాగా ఉంటామా కన్నయ్య అని మనసులో అనుకుంటుంది. హాస్టల్ రావడంతో దిగిన శుభ వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపి ఇంకా అయిటూ చెప్పలేదు పప్పి నువ్వు అని అంటాడు. ఆమెని సూటిగా చూస్తూ మౌనంగా నిలబడితే దగ్గరికి లాక్కొని ఆమె చుబుకం పట్టుకొని తలపైకెత్తి మనసులోని వేస్ట్ని అంత తీసేవే, నా పప్పి మనసులో నేను తప్ప ఇంకేం ఉండకూడదు, ట్రస్ట్ మీ, నీకు మాటిచ్చినట్లే నిన్ను ప్రిన్సెస్లా చూసుకుంటాను. అతని కళల్లోకి హెవీగా ఫీలింగ్స్ ఆపుకోలేక గట్టిగా వేద్ను హత్తుకొని భయంగా ఉంది నాకు అని అంటుంది శుభ. నేనున్నాను కదే భయం ఎందుకు అంటూ అగ్ని ఒక చేత్తో టైట్ చేసి 2 నిమిషాల తర్వాత ఇంకా వెళ్ళవే బాబు, నాకేదో అయ్యేలా ఉందని అంటాడు తానేం చేసిందో గుర్తొచ్చి టక్కున దూరం జరిగి వైపు చూడలేక పరుగున లోపలికి వెళ్ళిపోతుంది శుభ. నవ్వుకుంటూ హుషారుగా కూడా ఆఫ్టర్ గ్యాప్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వచ్చిన కొడుకును చూసి కుశల ప్రశ్నల వర్షం కురిపిస్తుంది సుచిత్ర. మామ్ రిలాక్స్, నేను బాగున్నాను, కొంచెం పనుండే ఇంటికి రాలేదు అంతే. ఇంతకీ డాడ్ ఎక్కడా? ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు నాన్న, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు, డిన్నర్ని రూమ్కే పంపిస్తాను అని అంటుంది. ఈ టైంలో డిన్నర్ ఏంటి మామ్, జ్యూస్ పంపించు అని స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోతే అన్నయ్య అని రూమ్ వరకు వస్తుంది ఆద్య. కమ్ అని అంటే నవ్వుతూ ముందుకొచ్చి అన్నయ్య చేతిని చుట్టుకొని కంగ్రాట్స్ అన్నయ్య, ఐ సో హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ అని అంటుంది ఆద్య చిన్నగా నవ్వుతూ. నీ బెస్టీ నా గర్ల్ ఫ్రెండ్ అయినందుక అని అంటాడు నో అన్నయ్య, తను ఇప్పుడైనా ఓపెన్ అప్ అయినందుకు. తనకు కూడా నువ్వు వంట ఇష్టమని నాకు అవనీకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ తన మనసులోనే నీ మీద ఫీలింగ్స్ని దాచేసింది. ఐ నో, వాడితో చాట్ చేయకుండా పడుకో, లేట్ నైట్ అయింది, నేను ఎవరితో చాట్ చేయట్లేదన్నయ్య అని ఆద్య తడబడుతూ అంటే షార్ప్గా చూస్తూ మార్నింగ్ నుండి నైట్ వరకు నా కళ్ళ ముందు తిరుగుతారు, నా చుట్టూ నా చెల్లి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని అంత ఫూల్ కాదు నీ అన్న, గో
అంటూ స్పీడ్గా తన రూమ్కి వెళ్ళిన ఆద్య సత్య తను లవ్ చేసుకుంటున్న విషయం అన్నయ్యకు తెలిసిందా అని గోర్లు కొరికేస్తుంది. మరుసటి రోజు శుభ క్లాస్లో ఒంటరిగా కూర్చొని నిన్నటి రోజు వేధించిన తీయటి ముద్దును తలుచుకుంటూ బ్రష్ అవుతుంటే తన ముందు షూ ఉన్న పాదాలను చూసి తల ఎత్తితే ఎదురుగా నవ్వుతూ పిస్తా కలర్ షర్ట్ బ్లాక్ జీన్స్లో ఉన్న వేద్ కనిపించి ఆమె పెదవులు విచ్చుకుంటాయి. ఆమెకు ఎదురుపడిన ప్రతిసారి వేద్ మొదట చూసేది శుభ కళ్ళే. ఆ కళల్లో అతన్ని చూడగానే వచ్చే మెరుపు వేద్కు ఎంతో ఇష్టం. ఒక్కదానివి ఏం చేస్తున్నావు పప్పి? ఆమె పక్కన లాస్ట్ ఎడ్జ్లో కూర్చుంటూ అడుగుతాడు వేద్. ఏం లేదు, నోట్స్ పెండింగ్ ఉంటే రాసుకుంటున్నా. నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది శుభ. కథ ఇంకా ఉంది. వేద్కి శుభ ఇంకా ఐ లవ్ యూ చెప్పకపోయినా తన మనసులో వేదే ఉన్నాడని అతనికి అర్థమైంది. మరి వేద్ శుభాల మధ్య ఇంకొంచెం ప్రేమ సన్నివేశాలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళ ఇద్దరు ఎందుకు విడిపోయారు అనేది జరుగుతుంది. మ్యాక్సిమం ఇంకో 3-4 ఎపిసోడ్స్లో మనకి పాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. మరి స్టోరీని ఫీల్ అవుతూ చదవండి, ఓకేనా? ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.